నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనం డైలీ శ్రీలలిత త్రిశతి స్తోత్రం 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో మనము త్రిశక్తి స్తోత్రంలో నుంచి శ్లోకాలు 27, 28, 29 శ్లోకాల నుంచి నామాలకు భావార్థాలు తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. మొదటగా నేను 27, 28, 29 శ్లోకాలు క్లుప్తంగా వివరిస్తానండి. దానిలోంచి నామాలకు భావార్థాలు తెలుపుతాను, తప్పకుండా చూడగలరు. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. 27వ నామము కాకరార్ధ కాళహంత్రి కామేశి కామితార్థ కామ సంజీవని కాళ్యా కఠినాస్థాన మండల. శ్రీమాత్రే నమః. 28వ నామము కరోపురుహ కలనాదాముఖీ కచాజితాంబుత కటాక్షస్యాంది కరుణా కపాలి ప్రాణనాయిక. శ్రీమాత్రే నమః. 29వ నామము కారుణ్య విగ్రహ కాంతా కాంతిదూత జపావలియ కలాలాప కంబుకంటి కరా నిర్జిత పల్లవా కల్పవల్లి సమాభూజా కస్తూరి తిలకాంచిత. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఇంకా నామంలోకి వెళ్ళిపోదామండి. 141వ నామము కాకరార్ధ. శ్రీమాత్రే నమః. కాకరార్ధ కం బ్రహ్మ ఇతి శ్రుత్య కాకరస్య బ్రహ్మార్థకాత్వేన తత్వాదిరిక్తాస్య అతిథార్థస్య బదితత్వత్. ఓం కాకరార్ధాయ నమః. భావార్థము కాకరార్ధ కం బ్రహ్మ అను శృతి వచనం వలన కాకరము బ్రహ్మ, కాకరము బ్రహ్మార్థకము కావున తత్యాదిరిక్తమైన కాకర వ్యతిరిక్తమైన అథార్థము. తత్ శబ్ద ప్రతిపాదిత బ్రహ్మము కంటే భిన్నమైన అర్థము. బాధితమగుట చేత శ్రీదేవి కాకరార్ధ అగుచున్నది. ఓం కాకరార్ధాయ నమః. 142వ నామము శ్రీమాత్రే నమః. కాల అంత్రి. కాళహంత్రి అజాపరూపేణ ప్రాణపాన నమక చంద్ర సూర్య నియమానే పురుషాయనం నియమిత పరిమితాయు స్వరూప ఏకవిశంతి షట్ శతాధిక సహస్రార సాంఖ్యక నిర్గమాన రూపేణ క్షంపాయంతి అవశేషాః ఈశో యుగః కల్పాద్య విశిష్టస్య వృద్ధో పునః సంయామనే తదా తదా వృద్ధ్యో సంయంజానస్య సర్వ ప్రాణేంద్రియాః వృత్తిలయే మనోన్మాన్యవస్థా నిష్పాద్యతే తదా చ శృతిః. పృథ్వోపతేజో నీలः के समुत्थिते पंचात्मके योगा गुणे प्रवृत्ते न तस्य रोगो न जरा न मृत्यु प्राप्तस्य योगाग्निमयं शरीरम् इति अध्यात्मयोगादिगमेन देवं मात्वधीरो अश्वशोको जहन्ति इति च तदानीमाविर्भूत ब्रह्मस्वरूपेण तथा संवत्सरो जायत इति श्रुत्या क्रिया शक्त्यात्मिका कलोत्पत्तिश्रवण तस्मिन् ब्रह्मनिहन्य लये कालं हन्ति नाशयतीति तदा नाम निर्वचनं युक्तं वक्तोमिति भवा. ఓం కాల అంత్రాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము కాల అంత్రి భూత భవిష్యత్వర్తమాన రూపకాలమును అరించున్నదని కావున శ్రీదేవి కాళహంత్రి అయిన. అజాప మంత్రరూపమును ప్రాణాపాన మను పేర్లు గల చంద్ర సూర్యుల ఇడా చంద్రనాడి పింగళ సూర్యనాడి మధ్యము సుషుమ్న నాడి నియమమున పురుషులకు నియమితము పరిమితము అగు ఆయు స్వరూపము ఉండును. దినమునకు 21,600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమున నిర్గమించి ఆయుక్షయము చేయును.
యుగ కల్పాది రూపమున మిగిలిన ఆయుస్సు వృద్ధి పొందుటకు ప్రాణాయామము చేయునగను. సర్వ ప్రాణేంద్రియములను సంయమనము చేసిన వారికి మనోవృత్తి లయమగును. అప్పుడు మనోన్మాని అవస్థ ఉత్పన్నమగును. ఆ జప మంత్రము హంస మంత్రము తెలియకుండానే గాలి పీల్చి వదులున్నప్పుడు హం సహ అన్న మంత్రజపము జరుగుచుండును. శ్రీ విద్య యందు సర్వానందమయమ చక్రమగు సహస్రారకమలమున కామేశ్వరుల సామరస్య నిజానంద సుఖస్థితిని మనోన్మానిని ఎందురు. అచ్చట దేశకాల వస్తుభేదము లేదు. पृथ्व्यास्ते जो नीलाके समुस्थितके पंचात्मके योगा गुणे प्रवृत्ते न तस्या रोगो न जरा न मृत्या प्राप्तस्या యోగాగ్నిమయం శరీరం పంచాత్మకమగు యోగాగ్ని ప్రవృత్తమైనప్పుడు యోగికి యోగాగ్నిమయమగు శరీరము కలిగి రోగము జర మృత్యువు లేకుండాను అని శృతి. మరియు ఆధ్యాత్మిక యోగాధికమైన దీవం మత్వాధీరో హర్షశోకో జహతి. విషయ సుఖముల నుండి ఆత్మ సమాధానమును పొందిన ధీరుడు తాను దైవముగా భావించి హర్షశోకములను త్యజించును అనియు శృతి. అట్టి బ్రహ్మము నుండి క్రియాశక్త్యాత్మకమైన కాలము పుట్టెను. తతః సంవత్సరో జహయత్ బృహ. బ్రహ్మము నుండి సంవత్సరం కాలము పుట్టెను అనియు శృతి. కాబట్టి బ్రహ్మము నుండి పుట్టిన కాలము బ్రహ్మమునందే లయమొందినప్పుడు ఆ కాలమునకు ఉనికి లేదు. అందుచేత శ్రీదేవి కాలహంత్రి అనగా కాలమును పోగొట్టును అని ఈ నామమును నిర్వచించుట యుక్తియుక్తముగా నున్నదని గ్రహింపవలెను. ఓం కాలహంత్ర్యాయ నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. 143వ నామము కామేషి. కామేషి కమానం భోగ్య పదార్థానం యదా దృష్టం ఇష్టే ప్రేరేయతిథి తథా. ఓం కామేశాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: కామేషి కామములను భోగ్య పదార్థములను ప్రస్తుతము అనుభవించుటకు యథా కర్మఫలానుసారంగా ప్రేరేపించున్నది, శాసించుచున్నది. కావున శ్రీదేవి కామేషి. ఓం కామేశ్యాయ నమః. శ్రీమాత్రే నమః. 144వ నామము కామితార్థ. కామితానర్థం తదా తిథి తదా ఆప్తకమః ఇతి శృతే సంసారదశాయ మా వృత్తానందస్య అనాప్తావత్ అవభావసామానస్య అత్యంతిక సుఖాత్మిక ముక్తిరేర్మ సాధ్యాదితి కామ్యమనాత్వాత్మనః కామితత్వం కామితాస్తస్య వర్ధోషతి తస్య జ్ఞానస్య అవరోనాభిః భావకత్యేన ప్రాప్తి రూపతః తం తదాతిథి ప్రాయచితి ప్రకేశ స్వరూపేణ అనుభవాయ తీర్థ్యార్థ. ఓం కామితార్థాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: కామితార్థ కామితములకు కోరిన అర్థములనిచ్చినట్టుది కావున కామితార్థ ఆప్తకాముడు అని శృతి. సంసార దశలో అజ్ఞానవృత ఆనంద స్వరూపం గల జీవుడు అనాప్తుని వలె ఏమీయూ లేని వాని వలె ప్రతి యమడగుచుండెను. అట్టివాడు అత్యంతికమగు సుఖస్వరూపమైన ముక్తి కావాలనని కోరుచుండెను. కనుక ఆత్మకు కామితత్వము చెప్పబడినది. కామితత్వము అర్థమనగా జ్ఞానము. ఈ జ్ఞానము ఆవరకమైన అజ్ఞాన నివృత్తి చేయును. అప్పుడు ఆత్మ ప్రకాశించును, అనగా ప్రాప్తి రూపమున పొంది ఉన్న దానినే పొందునట్లు. శ్రీదేవి కామితార్థమునిచ్చును, అనగా ప్రకాశ స్వరూపమున అనుభవమును కలిగించును. ఓం కామితార్థాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.